హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో వంకాయ కర్రీ కోసం అండి. మా ఇంటి మేడ పైన హార్వెస్ట్ చేసిన వంకాయలతోని వంకాయ కర్రీ చేశానండి. ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెద్ద ఉల్లిపాయలు 2 టమాటాలు, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా. పసుపు మా ఇంట్లోనేనండి. నేను 1 year బ్యాక్ ఒకసారి హార్వెస్ట్ చేసి చూపించాను కదా పసుపు, ఆ పసుపు గుండతోనేనండి. సాల్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లము, తెల్లుల్లి, ఇవన్నీతో పాటు పాలు కూడానండి. మీకే తెలుస్తుంది. ఈ వంకాయలన్నీ మా ఇంటి మేడ పైన హార్వెస్ట్ చేసిన వంకాయలేనండి. బాగున్నాయి, చూసారా? నేను టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. అందులో అల్లము, తెల్లుల్లి కూడా అందులోనే వేస్తామండి. వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా చేసేయకూడదండి గ్రైండింగు, స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఎక్కువగా స్మూత్గా చేయొద్దు. ఇదో ఈ టైప్గా ఇలా ఉంటే చాలు. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో మిక్స్ చేసేయాలండి. వంకాయ కారం అంటే ఉల్లి కారంతో వంకాయ అండి. గుత్తి వంకాయ కూరలాగా ఉంటుంది. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలపాలండి. కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ను, కారము వేసుకోవాలండి. మొత్తం అంతా కలిపెట్టాలి. పూర్తి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయల్ని మనం గుత్తి వంకాయ కూరకి ఎలాగైతే ఘాట్లు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి. బ్లాక్ అవ్వకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్లోన వంకాయలు మనం కూర ఫ్రై చేసినప్పటికీ బ్లాక్ అయిపోవండి. ఇది అందరికీ తెలిసిన విషయమేని. అన్నీ కడిగేసి ఒక ప్లేట్లో తీసుకొని ఇలా మొత్తం అంతా ఉల్లికారం ఆ వంకాయలన్నిటిలోకి స్టఫ్ చేయాలండి. ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. కానీ బాగుందండి, టేస్ట్గా ఉంది. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఎలా అంటే టేస్ట్గాను అది ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చిందండి నేను చేసినప్పటికీ. బాగుంది. ఇలా మొత్తం అంతా కూడా ఇలా అన్నీ పెట్టేసి స్టఫ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్, నెయ్యి కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. నెయ్యి. ఆ తర్వాత ఈ ముద్ద పెట్టిన వంకాయలన్నీ ఇలా వేసుకొని కదిపేసి ఓ 10 నిమిషాలు మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గినట్టుగా అవుతుంది కదా, మధ్యలో తీస్తుంటే అలా కదుపుతుండాలి. ఒక 10 minutes అవుతుంది. ఇలా నాన్ స్టిక్ కళాయిలు అయితే బాగుంటాయండి. ఆయిల్ కొంచెం పడుతుంది, బాగా వేగుతుంది కూడాను. అలా మధ్యన కలిపి పెట్టుకుంటుండాలి. మళ్ళీ కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మగ్గలేదు, మరి కొంచెం ఒక 5 నిమిషాలు అవుతుంది. జాగ్రత్తగా కలుపుకొని అప్పుడు అలా దగ్గరికి అయిన తర్వాత పాలు వేసుకోవాలి. కొంచెం వంకాయ మగ్గాలి. మగ్గిపోయిన తర్వాత చూసి ఒక 1/2 లీటర్ పాలు అనమాట, పాలు వేసుకొని జాగ్రత్తగా మళ్ళీ కలిపి పెట్టి మూత పెట్టుకోవాలండి. మనం ఇంట్లో వంకాయలు కదండి, అసలు చాలా వేగంగాను మెత్తగా అయిపోతున్నాయి. మార్కెట్లో కొన్నికంట ఇవి చాలా ఫాస్ట్గా అవుతుంది కూర. చూడండి, ఇలా అయింది. నూనె అంతా ఇలా పైకి వస్తున్నట్టుగా ఉంది కదా, ఇప్పుడు కర్రీ అయిపోయినట్టుగానండి. ఇందులో కొత్తిమీర కొంచెం వేసి జాగ్రత్తగా కొంచెం కలుపుకొని అయిపోయినట్టుగానండి కర్రీ. మనం స్టవ్ పైనండి కింద దించేదేనండి. ఇది అన్నంలోకి, రోటీలోకి అన్నిటికీ బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్? మొత్తం వీడియో అంతా చూస్తే
మీకు ఎలా చేశాననేది అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, కామెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసినారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.